ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద మాట్లాడేందుకు మనతో పాటు తక్కలపల్లి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. మీరు చాలా ఏండ్ల నుంచి రాజకీయాలలో ఉన్నారు కదా, అధికార పార్టీలో ఉన్నోళ్ళు ఎప్పుడైనా సరే ఎన్నికలకు అధికార పార్టీకి ఉండే ఫ్లెక్సిబిలిటీస్ చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి అధికార పార్టీలో ఉన్నోళ్ళు ఉప ఎన్నికలకు పోవడానికి అంతగా భయపడరు ఎప్పుడైనా సరే వాళ్ళకు ఉండే ఫ్లెక్సిబిలిటీల దృష్ట్యా. కానీ మీ ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఇట్లాంటి పరిస్థితిని చూసిరా, అధికార పార్టీలో చేరి ఎన్నికల కోసమని మేము లేదు ఆ పార్టీలో లేము ఇదే పార్టీలో ఉన్నాము అని చెప్పే పరిస్థితి గతంలో ఎప్పుడన్నా ఉండేనా? మీరు మంచి ప్రశ్న వేసారు సరిత గారు. ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎందుకు పెట్టడంలే, ఎంత ఇబ్బంది అవుతుంది తెలుసా సరిత గారు? యావత్ తెలంగాణలో గ్రామాలలో ట్రాక్టర్లది పెద్ద ఇష్యూ ఉంది. డీజిల్ పోయలేని పరిస్థితి, జీతాలు ఇవ్వలేని పరిస్థితి, చెత్త తీయలేని పరిస్థితి, సర్కార్ తుమ్మలు మొలుస్తున్నాయి, విపరీతమైన దోమలు. ఏ మున్సిపాలిటీ అయినా యావత్ తెలంగాణ మీ ఆద్య టీవీ తీసుకెళ్ళి మొత్తం కూడా మున్సిపాలిటీ హైదరాబాద్ ఇప్పుడు ఇది సెంట్రల్లీ లొకేటెడ్ ఏరియా, విఐపీలు ఉండే ఏరియా. అన్ని బజార్లు మీరు తిరిగి చూడండి, ఒక మెయిన్ రోడ్ల మీద తప్ప మిగతా చోట్ల విపరీతమైన గబ్బు, చెత్త చెదారం, ఫాగింగ్ లేదు, విపరీతమైన దోమలు. ఏ ప్రభుత్వ హాస్పిటల్ అయినా ప్రైమరీ హెల్త్ సెంటర్ల కాంచి, ఏరియా హాస్పిటల్ కాంచెలి, జిల్లా హాస్పిటల్ కాంచెలి, నిమ్స్ కూడా పోయి చూడండి, లక్షలాది మంది ఇలా విష జ్వరాల బారిన పడ్డారు. కారణం ఏంటి? స్థానిక ఎన్నికలు పెట్టకపోవడం వల్ల, ఫైనాన్స్ కమిషన్ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడం వల్ల, అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం కూడా ఆగిపోయి చెత్త చెదారం తీయలేక, వాళ్ళకి జీతాలు ఇవ్వలేక అరిగోస పడుతున్నారు. ఎందుకు అంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ పెడితే మేము గెలవమని. అందుకనే దాన్ని బీసీ అని ఇంకోటని రకరకాల కారణాలతోటి వాయిదా ఇస్తున్నారు. మొదటి అంశం. రెండో అంశం, నిజంగా కూడా 6 గ్యారెంటీలు అమలు పరిస్తే ప్రజల్లో బ్రహ్మాండంగా ఆదరణ ఉంటే కేసీఆర్ గారి పైన ఏమాత్రం కూడా మరి వారి పట్ల సానుభూతి లేకపోతే, నిజంగా కవిత గారి ఆరోపణలు బలంగా ప్రజల్లోకి పోయినట్లయితే, మరి అవినీతి చేసినట్టు కనుక కాళేశ్వరంలో మీరు ప్రజలు మెప్పించగలిగినట్లయితే ఇది సంకేతం కదా, గొప్ప అవకాశం కదా. రాజీనామా చేయించి 10 ఎన్నికల్లో కనుక గెలిస్తే, అసెంబ్లీలో గెలిస్తే రారాజులాగా 3 ఏళ్ళు బ్రహ్మాండంగా తిరుగు లేకుండా మరి అధికారులు ఉండొచ్చు కదా, పెట్టవచ్చు కదా, రెఫరెండంగా తీసుకోవచ్చు కదా. లోకల్ బడి పెట్టాం, పాపం ఆ ఎమ్మెల్యేలతోటి నానా కబుర్లు చెప్పి పార్టీలో చేసుకొని దిక్కు దివాన లేకుండా మేము బీఆర్ఎస్లోనే ఉన్నామని చెప్పుండ్రా అని దిగజార్చి చెప్పించుకునే దుస్థితికి ఇవాళ తెచ్చుకుందామంటేనే ప్రజల్లో నువ్వు ఎంత పల్సనైనావు, ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉందనేది దీన్ని మించిన సంకేతం ఇంకోట్లేదు. అంటే పెట్టడానికి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదట. వాళ్ళు ఇచ్చిన 42% రిజర్వేషన్లు ఇస్తాం లోకల్ బాడీలలో అన్నారు కదా, దానికోసం లేట్ అవుతుంది లోకల్ బాడీ ఎన్నికలు పెట్టడం అంటే. ఎట్లా చేస్తారు సరిత గారు? ఎట్లా సాధ్యమైంది సరిత గారు? ఇప్పుడు 50% రిజర్వేషను దాటకూడదు అనేది సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్ ఉంది. ఆ డైరెక్షన్ తోటి మనం ఆ చట్టం చేసే పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు ఏమన్నది, పార్లమెంట్లో చట్టం చేయండి పెంచుకోండి, కానీ ఇప్పుడున్న చట్ట ప్రకారం నిబంధన ప్రకారం 50% మించడానికి వీలు లేదని క్లియర్ డైరెక్షన్ ఇచ్చింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేయాలి, చేయలే కదా. మరి చేయకుండా రాష్ట్రం ఎట్లా చేస్తుంది? ఒక రాష్ట్ర ప్రభుత్వం చట్టం ఎట్లా చేయగలుగుతుంది? 42% రాజ్యాంగబద్ధంగా ఎట్లా అమలు చేయగలుగుతుంది? ఆర్డినెన్స్ తో చేయొచ్చు అంటున్నారు కదా వాళ్ళు, అందుకే ఆర్డినెన్స్ తీసుకొచ్చినామని కూడా చెప్తున్నారు కదా. ఆర్డినెన్స్ రాలేగా, ఆర్డినెన్స్ రాలేగా, చేసి పంపించారు గవర్నర్ కి. అవును, అమలు పరచాడు కదా. గవర్నర్ రాజ్యాంగబద్ధంగా పనిచేయడా? గవర్నర్ రాజ్యాంగం చదువుకోడా? గవర్నరు రాజ్యాంగంలో ఏం రాసిందో దానికి మించి గవర్నరు సంతకం వేసి ముద్ర గుర్తాడా? వేలు ముద్ర కాడా ఏమన్నా గవర్నర్? బుద్ధి ఉండాలి మాట్లాడడానికి. ఇట్లాంటి చిల్లర మాటలు, చిల్లర అభిప్రాయాలు, ఇంతటి దుర్మార్గమైన ఆలోచనల్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి సిగ్గుండాలి అని అంటున్నాను. అంటే సాధ్యం కాదు అంటున్నారు. అసలు సాధ్యం కాదు సరిత గారు. సాధ్యం అయితే ఒక అవకాశం ఉంటుంది. 42% రాజకీయ పార్టీలు అమలు పరుచుకోవచ్చు. అట్లాంటి బీఆర్ఎస్ ఎప్పుడో 50-60%, 60% పైన బీసీలకు ఇచ్చిన ఉన్నాయి. లోకల్ బాడీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు అవన్నీ మిగతా ఎన్నికలు చూస్తే మేము ఆ మధ్యకాలంలో చెక్ చేస్తే
దాదాపుగా 63-64% బీసీలకు ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్కు ఉంది. ఓకే. కనుక ఆ ఎజెండాను అమలు పరచలేదు అంటే మనం ఇప్పుతాం. అరే పిచ్చోడా ఇయ్యాల నువ్వు ఇచ్చుడేందిరా, ఏనాడో బీఆర్ఎస్ దీన్ని అమలు పరిచిందని. మేము రిజర్వేషను నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చినాం సరిత గారు. మార్కెట్లలో కూడా మహిళలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి నామినేటెడ్ పదవులలో కూడా మేము అవకాశం కల్పించాం. కేసీఆర్ గారు కల్పించారు. అది ఏ ప్రభుత్వం కూడా చేయలే. ఎన్టీ రామారావు గారు స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించారు, కానీ కేసీఆర్ గారు నామినేటెడ్ పోస్టులలో కూడా రిజర్వేషన్ అవకాశం కల్పించారు. మా గొప్ప నేత. అందుకనే కేసీఆర్ గారు ప్రయత్నం చేయలేదని కాదు, వీరి ప్రయత్నం ఇలాంటి మాయ మాటలు, ఇలాంటి చిల్లర మాటలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించి కాలయాపన చేయడం తప్ప మరొకటి కాదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం.